నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త చట్టాల్లో వచ్చిన కొన్ని మార్పుల గురించి మాట్లాడుకుందాం. జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో ఒక సెక్షన్ మహిళలకు చాలా ఇంపార్టెంట్ అయినది. ఇంతకుముందు ఒక మహిళను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లైంగికంగా వాడుకొని ఆ తర్వాత పెళ్లి ప్రామిస్ మర్చిపోతే దానికి దానికి ఎక్కడ డిస్క్రైబ్ చేయాలో, ఎక్కడ పెట్టాలో, ఏ సెక్షన్ కింద వాళ్ళని బుక్ చేయాలో అర్థమైపోయేది కాదు. అయితే సెక్షన్ 420 కింద ఫ్రాడ్ అని చెప్పేసి, మోసం, చీటింగ్ అని చెప్పేసి సెక్షన్ 420 కింద ఒక అవకాశం ఉంది. కాకపోతే ఆ సెక్షన్ అనేది ప్రాపర్టీకి సంబంధించిన విషయం. ప్రాపర్టీని డిస్క్రైబ్ చేసేది. అప్పుడు 1860లో రాసినప్పుడు ఇలాంటి నేరాలు వస్తాయని వాళ్ళు ఊహించలేదు. అది అందులో రాయబడలేదు, ఆ డిస్క్రిప్షనే లేదు. సో ఇప్పుడు సెక్షన్ 69 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో 69 సెక్షన్ క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేసింది. ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పితే 10 ఏళ్ల జైలు అని చెప్పేసి క్లియర్ కట్టుకుంది. ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరం ఉంటుంది. మోసపోయే మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదొకటి. రెండోది జీరో ఎఫ్ఐఆర్. ఇది కూడా మ్యాండేట్ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్కి, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనం పోయి కంప్లైంట్ ఇచ్చినట్టు వాళ్ళు తీసుకోవాలి అంతే. ఇంకా నా పరిధిలోకి రాదు, ఇది మా జిల్లాలోది కాదు, ఇది మా జ్యూరిడిక్షన్లోకి రాదు, నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే ఎన్నో జ్యూరిడిక్షన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అని, శంషాబాద్ పోలీస్ స్టేషన్ అని అక్కడెక్కడ ఉంటాయి. ఆ లా అంతా ఎవరికి తెలుస్తుంది? ఏ జ్యూరిడిక్షన్ ఎక్కడ ఉంది ఎవరికి తెలుస్తుంది? ఎక్కడ క్రైమ్ దగ్గర పోలీస్ స్టేషన్ ఏది ఉంటుందో అక్కడికి వెళ్తాడు, ఫైల్ చేస్తాడు అంతే. సో జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవాలి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆ ఎఫ్ఐఆర్ను ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు అట్లా వచ్చేసింది అంతే. అంతేకాక ఆన్లైన్లో కూడా నువ్వు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు మొత్తం అన్నమాట. సో అదొక మంచి అడ్వాంటేజ్ జరిగింది దాని క్రిమినల్ లాలో. ఇది ఒకటి బెస్ట్. మూడోది వచ్చేసి ఎవిడెన్స్ యాక్ట్లో ఇది మెయిల్స్ని కానీ, వాట్సాప్ మెసేజ్లను కానీ వీటిని కూడా ఎవిడెన్స్ కింద స్వీకరించాలనేది ఒకటైతే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీయాలనేది ఇంకొకటి. ఆ వీడియో ఉండడం మూలంగా ఏమవుతుందంటే జ్యూరిస్ప్రుడెన్సీ డెవలప్ అవుతుంది, జడ్జి గారికి కన్ఫ్యూజన్ ఉండదు, శిక్షలు వేయడము, ట్రయల్స్ తొందరగా జరగడం, ఇవన్నీ జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. అది పోతే నాలుగోది పెట్టి ఆపరేషన్స్ చేసిన చిన్న చిన్న ఆపరేషన్లు చేసిన వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న దొంగలు. వాళ్ళకు జైలుకు పంపడం కంటే ఏదన్నా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా పనిష్మెంట్ ఇవ్వాలనేది కాన్సెప్ట్. దాని ప్రకారం ఇప్పుడు ఏది హాస్పిటల్ ఊడమనడమో, లేకుంటే రైల్వే స్టేషన్ ఊడమనడమో, ఏదైనా ఒక పబ్లిక్ సర్వీస్ చేయరా బాబు అని చెప్పేసి ఒక శిక్ష చేయడం, ఇది మ్యాండేట్ అయింది. ఇంతకుముందు కూడా చేశారు కానీ ఇది మ్యాండేట్ అయింది. సో ఇవి కొన్ని మేజర్ చేంజెస్ జరిగినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడున్న సొసైటీకి అనుకూలంగా ఉంటూ ఉపయోగపడేవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.